ఊర్వశి రౌతేలా పేరు చెప్పగానే బాలీవుడ్ లో హెడ్ స్టోరీ 4 లాంటి బోల్డ్ మూవీస్ గుర్తుకొస్తాయి. గ్లామర్ పాత్రలతో ఊర్వశి రౌతేలా బోల్డ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేస్తూ అలరిస్తోంది. తెలుగులో ఊర్వశి రౌతేలా వాల్తేరు వీరయ్య, బ్రో లాంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. అయితే ఊర్వశి తరచుగా వివాదాల్లో చిక్కుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఊర్వశి బాత్రూమ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయింది. ఇప్పుడు ఆ వీడియోపై ఊర్వశి తన మేనేజర్ తో ఫోన్ లో మాట్లాడింది. ఆ ఫోన్ కాల్ కూడా ఆడియో లీక్ కావడంతో అనుమానాలు వస్తోంది. కావాలని ఊర్వశి ఇలా చీప్ పబ్లిసిటీ స్టంట్స్ చేస్తోందంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఊర్వశి తన మేనేజర్ తో మాట్లాడుతూ, నా బాత్రూమ్ వీడియో ఎలా లీక్ అయింది, దానికి మీరు చూసారా అని అంది. దానికి మేనేజర్ స్పందిస్తూ తన టీం సోషల్ మీడియా నుంచి ఆ వీడియో డిలీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్తారు. అసలు ఇదంతా ఎలా జరిగిందంటూ అసహనం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఊర్వశి నటించిన JNU చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ కోసం ఊర్వశి ఇలా చీప్ పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తుందంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి నిజమే కదా, ఆమె బాత్రూమ్ వీడియో అంటూ ఒకటి వచ్చిందంటూ చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు తాజాగా తన మేనేజర్ తో మాట్లాడిన మాటలు ఎలా బయటకు వస్తాయి? అంటే నేరుగా ఊర్వశియే తన మేనేజర్ కి ఫోన్ చేస్తుంటుంది. ఎయిదర్ ఊర్వశి అయినా లేదంటే మేనేజర్ అయినా బయటకు లీక్ చేయాలి. మేనేజర్ తో కంప్లైంట్ గురించి చెప్తోంది కాబట్టి తను ఎంత ధైర్యమో చేయడు బయటకు లీక్ చేయడానికి. అంటే ఇదంతా ప్రమోషన్ లో భాగంగా స్టంట్స్ అయితే చేస్తున్నారా? ప్రస్తుతం ఊర్వశి రౌతేలాకి సంబంధించినటువంటి ఈ ఆడియో కాల్స్ సంచలనంగా అయితే మారాయి. గతంలో కూడా ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ చాలా మంది చేశారు. ఇప్పుడు ఊర్వశి కూడా అలాంటివే చేస్తుందంటూ చెప్తున్నారు. ప్రస్తుతం ఊర్వశి మేనేజర్ తో మాట్లాడిన ఆడియో కాల్ విని నిజంగానే ఫోన్ ట్యాప్ అయిందా, లేదంటే ఇది లీక్ అయిందా, మరి సొంతంగా లీక్ చేశారా లేకపోతే ఇంకెవరైనా అంటూ చెప్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ ఆడియో విన్నటువంటి అభిమానులు చాలా మంది మేబీ ఇదంతా కూడా ప్రమోషనల్ స్టంట్ లో భాగంగానే జరుగుండొచ్చు అనేటువంటిది తేలిపోయిందంటున్నారు.